హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీడియం సైజు ఆనపకాయ తీసుకోండి, దీన్ని ఇలాగా తురుముకొని ఉంచుకోండి. సో ఇలా పొడుగా అయినా తీసుకోవచ్చు, రౌండ్ అయినా తీసుకోవచ్చు. సో నేను బాస్మతి రైస్ని రోస్ట్ చేసుకొని నూక చేసుకొని పెట్టుకుంటానండి. సో ఇలాగా మనము దీన్ని కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు ఘీ వేసిన తర్వాత గీలో డ్రై ఫ్రూట్స్ని కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే ఘీ ఉంటుంది కదా, దానిలోనే ఇలా ఆనపకాయ తురుముని వేసేసేయండి. వేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది కదా, మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి, ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది కాబట్టి. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసానండి. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అంటే మీ ఎలా ఉందో థిక్నెస్ని బట్టి వేసుకోండి. అంటే మనకి ఎక్కువసేపు బయట ఉంచితే మిల్క్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు కొంచెం వెయిట్ చేసుకుంటూ ఉంటారు కదా, సో అప్పుడు ఒక 1.5 గ్లాస్ వరకు మిల్క్ వేసుకొని వెయిట్ చేసుకోండి. సో థిక్నెస్ అనేది సరిపోతుంది. సో ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి నూకని, అది కూడా నేను వేసేసాను. అది కొంచెం కుక్ అయిన తర్వాత మనము అది కుక్ అవుతూ ఉంటుంది పక్కన. సో పక్కన ఒక చిన్న ప్యాన్ తీసుకొని థిక్ మిల్క్ని తీసుకొని షుగర్ వేసి కండెన్స్డ్ మిల్క్ని రెడీ చేస్తాము. సో ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ని కూడా ఇలా వాటరీ కింద కూడా ఉంచుకోవచ్చు, లేదంటే పేస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ని మొత్తం నేను ఇప్పుడు ఈ ఖీర్లో వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ షుగర్ వేసుకుంటున్నానండి. దీంట్లో సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే టేస్ట్ చూసుకొని వేసుకోండి, ఓకేనా. సో దీనైతే బాగా మిక్స్ చేయండి. ఎప్పుడు షుగర్ లాస్ట్లోనే వేయండి, లేదంటే అస్సలు మీరు ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో అవి ఏమీ కుక్ అవ్వకుండా ఉంటాయి. సో ఇదంతా షుగర్ ఇలా వేసిన తర్వాత ఇలా బబుల్స్లా బాయిల్ రావాలి. ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసుకోండి. చూసుకుంటూ ఉండండి, తగలకుండా చూసుకోండి. సో అంతేనండి, ఎంతో సింపుల్గా కద్దు కా ఖీర్ రెడీ అయిపోయింది, హోటల్ స్టైల్. సో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.